హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మనం మ్యాథ్స్ పర్సంటేజెస్ చాప్టర్ అనేది టాపిక్ వైజ్ వీడియో చేస్తున్నాం. ఓకేనా, టాపిక్ వైజ్ వీడియో చేస్తున్నాం. అండ్ ఈరోజు వచ్చేసరికి ఏంటంటే కమిషన్ బేస్డ్. ఓకే, కమిషన్ బేస్డ్. ఓకే, కమిషన్ బేస్డ్లో ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ చెప్తున్నా, ఈ వీడియో ఎవరికంటే బిగినర్స్కి మాత్రమే. ఓకేనా, అంటే ఆల్రెడీ వచ్చి అనుకున్న వాళ్ళు చూడకపోయినా ఏం కాదు. బిగినర్స్కి ఏంటంటే మేము చాలా చోట్ల చూసినాం, అయినా కూడా అర్థం అవ్వట్లేదు అనుకుంటే వాళ్ళ కోసమే వీడియో. ఎందుకంటే బేసిక్ నుంచి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నా. ఓకేనా, మీ ఇన్స్టిట్యూట్లో మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటే అక్కడ అడ్వాన్స్లో నాకు అర్థం అవ్వట్లేదు అనుకుంటే ఈ వీడియో చూసినాక మీరు అవి వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కమిషన్ బేస్డ్ క్వశ్చన్స్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, లెట్ స్టార్ట్. కమిషన్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, ఇందులో ఏంటంటే కమిషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ ఒక సేల్స్ మ్యాన్ ఉంటాడు కదా. ఇప్పుడు అతను సేల్స్ చేస్తుందంటే ఆయన కమిషన్ ఇస్తాడు. ఇప్పుడు 10,000 అని అనుకో, అలా 2% కమిషన్ ఇస్తారు. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే 5,000 కంటే ఎక్కువ అమ్మింది అనుకో, 5,000 కంటే ఎక్కువ సేల్స్ చేస్తేనేమో బోనస్ ఇస్తారు. అట్లా ఈ కమిషన్ బేస్డ్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. వాటికి ఏంటంటే మనం సేల్స్ మ్యాన్కి వచ్చిన ఎర్నింగ్ ఎంత, టోటల్ సేల్స్ ఎంత, అవి కనుక్కోవాలి. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ సేల్స్ మ్యాన్ ఈజ్ అలౌడ్ 9% కమిషన్. ఓకేనా, సేల్స్ మ్యాన్ కట్ట 9% కమిషన్ వచ్చిందట ఆన్ టోటల్ సేల్స్ మ్యాన్ 9% కమిషన్ అండ్ 3% బోనస్ ఆన్ ది సేల్స్ ఓవర్ 12,000 కంటే ఎక్కువ సేల్ చేస్తే 3% బోనస్ వచ్చినట్టుగా. ఇప్పుడు టోటల్ ఎర్నింగ్ ఆఫ్ ఏ సేల్స్ మ్యాన్ ఇస్ 1320. ఓకే, ఫైన్ టోటల్ సేల్స్. ఓకే, 1320 అట టోటల్ సేల్స్ మ్యాన్కి వచ్చింది. ఓకే, ఫస్ట్ ఏంటంటే 12,000 కంటే తక్కువ ఉంటాట 9% కమిషన్ అట. 12,000 కంటే తక్కువ 9% కమిషన్, ఎక్కువ ఉంటే 9% ప్లస్ 3% బోనస్. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్లు మనం ఏం చేస్తాం తెలుసా? ఏం లేదు, సింపుల్. 3% బోనస్ టోటల్ సేల్స్ మీద, అంటే 12,000 కంటే ఎక్కువ అమ్మిన దాని మీద 3% బోనస్. సరే, 12,000 కంటే తక్కువ అమ్మిన, సరే ఇప్పుడు 12,000 మీద కూడా 3% బోనస్ ఇచ్చిండు అనుకో, ఎట్లుంటుంది? ఇచ్చింది అనుకో, ఇవ్వకు కానీ ఇచ్చింది అనుకొని ఇవి మన టోటల్ సేల్స్ నుంచి మైనస్ చేసుకోవచ్చు, లేకపోతే మన సేల్స్ మ్యాన్కి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా 3% బోనస్ ఇస్తాను కదా, ఇక 3% కూడా బోనస్ ఇచ్చింది అనుకో 2,000 మీద. 3% బోనస్ ఆన్ 12,000 మీద 3% బోనస్ ఇచ్చింది అనుకో, ఎంత? 360. అంటే ఈ 360 రూపీస్ సేల్స్ మ్యాన్ ఎర్నింగ్లో యాడ్ అయినట్టు, సేల్స్ మ్యాన్ ఎర్నింగ్లో యాడ్ అవుతాయి అండ్ టోటల్ సేల్స్ నుంచి సబ్ట్రాక్ట్ అవుతాయి. అంతేనా? టోటల్ సేల్స్ నుంచి సబ్ట్రాక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఈ 15% సేల్స్ మ్యాన్కి ఇచ్చినట్టే కదా, 85% టోటల్ సేల్స్ అవుతాయి. టోటల్ సేల్స్ కాదు, కంపెనీకి వచ్చిన ఇన్కమ్. ఓకేనా, కంపెనీకి సబ్మిట్ చేసే ఇన్కమ్. ఓకేనా, ఇప్పుడు ఈ 12% 9 + 3 12 కదా, ఈ 12% అనేది మన సేల్స్ మ్యాన్కి వచ్చిన ఇన్కమ్, సేల్స్ మ్యాన్కి వచ్చిన ఎర్నింగ్. ఓకేనా, కమిషన్ సేల్స్ మ్యాన్కి 12% వచ్చింది. ఎందుకంటే 3% కూడా మనం ముందు కూడా 12,000 కూడా 3% ఇచ్చినాం. మనం 12% కూడా 3% బోనస్ ఇచ్చినాం. ఓకేనా, ఈ 3% ఎంత? 360. 12,000 కింద కూడా 360 వస్తే మనకి ఇప్పుడు సేల్స్ మ్యాన్కి 1320 వచ్చింది ఆల్రెడీ, ఈ 360 కూడా యాడ్ చేయాలి. ఓకేనా, 1320 + 360 అంటే ఎంత? 1620. సార్ 1680. ఓకే, 1680. ఇప్పుడు మనకు వచ్చింది ఎంత? 1680 రూపీస్ వచ్చినాయి. ఇప్పుడు 12% అనేది 1680 అయితే, 88% అనేది కంపెనీకి ఇచ్చిన అమౌంట్, కంపెనీకి సబ్మిట్ చేసిన అమౌంట్. కానీ టోటల్ సేల్స్ అంటే 100% కదా. టోటల్ మొత్తం ఎంత అమ్మిండు, ఆయన కమిషన్తో కలుపుకొని మొత్తం ఎంత అమ్మిండు అని అడుగుతాను. ఇది 100%. ఓకేనా, 100%. ఇది ఎన్ని టైమ్స్ ఉన్నది? 12 1 + 12 + 40, 12 4 = 48, 140 × 140 అంటే 14,000 రూపీస్. టోటల్ సేల్స్ ఎంత? 14,000. ఓకేనా, టోటల్ సేల్స్ 14,000. అర్థమైందిగా మీకు? ఏం లేదు, 3% బోనస్ ఉన్నది కదా, మొత్తం మీద ఇచ్చినాం. అట్లనే ఇప్పుడు 12,000 కంటే ఎక్కువ ఉన్న దాని మీద 3% ఉండే, 12,000 కూడా 3% ఇచ్చినాం అంతే మనం. ఈ 3% అనేది ఇప్పుడు 3% కమిషన్ మళ్ళీ సేల్స్ మ్యాన్కి యాడ్ చేయాలి కదా, అదే చేస్తాను నేను. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ మనకి ఇక్కడ సేల్స్ మ్యాన్ ఎర్నింగ్ కాకుండా కంపెనీది ఇచ్చింది అనుకో, కంపెనీకి ఎంత సబ్మిట్ చేసిందని ఇచ్చింది అనుకో, అందులో నుంచి 360 మేనేజ్ చేయాలి కదా, ఎందుకంటే మనం సేల్స్ మ్యాన్కి ఇస్తున్నాం కాబట్టి. అది మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఏ కంపెనీ అలౌడ్ 12% కమిషన్. చూసినాము, కంపెనీ అంటే 12% కమిషన్ ఇచ్చింది, అది టోటల్ సేల్స్ మీద. ఓకేనా, అండ్ ఏ బోనస్ ఆఫ్ 3%, ఈడ 3% బోనస్ ఇచ్చింది.
సేల్స్ ఓవర్ 14,000. ఓకేనా, 14,000 కంటే ఎక్కువ సేల్ ఉన్నప్పుడు 3% బోనస్. ఇఫ్ ది సేల్స్ మ్యాన్ డిపాజిటెడ్ 72,670 ఇన్ ది కంపెనీ ఆఫ్టర్ డిడక్టింగ్ ఈ సెండింగ్ ఫ్రమ్ ది టోటల్ సేల్స్ మేడ్ బై హిమ్. ఓకేనా, ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు ఇది మన టోటల్ సేల్స్ అనుకో, ఒక 14,000 మీదట 12% కమిషన్ ప్లస్ 3% బోనస్. ఓకేనా, ఇది ఏంటంటే ఇది జస్ట్ 12% కమిషన్ ఉంటుంది. మీరే చెప్పండి ఏం చేయాలి ఇప్పుడు. ఈ 3% అనేది 14,000 మీద కూడా ఇవ్వాలి, అంతే కదా. 3% అనేది 14,000 మీద ఇవ్వాలి. అదే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది. 14,000 మీద కూడా 3% ఇస్తే ఏం చేసుకోవచ్చు, మనం వానికి వచ్చిన కమిషన్కి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కంపెనీకి డిపాజిట్ చేసిన అమౌంట్ నుంచి మైనస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ 3% 14,000 నువ్వు ఇచ్చిన అనుకో, 3% ఆఫ్ 14,000 ఎంత, 3% ఆఫ్ 14% 2 zeros క్యాన్సల్. 14 3 ఎంత, 42. ఓకే, 420. ఈ 420 కమిషన్ కూడా ఇచ్చినాం వానికి, 420 కమిషన్ కూడా వానికి ఇచ్చినాం. ఇస్తే ఏమవుతుంది, టోటల్గా ఇప్పుడు మీకు ఎంత 15% కమిషన్ అవుతుంది. ఈ 420 అనేది కమిషన్కి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ సేల్స్ మ్యాన్ వాళ్ళకి ఇచ్చేసి, అంటే సేల్స్ మ్యాన్ కంపెనీకి సబ్మిట్ చేసిన అమౌంట్ నుంచి మైనస్ చేయాలి, ఎందుకంటే కమిషన్ ఇంకా ఎక్కువ ఇస్తాను కాబట్టి ఎవరికి. సో ఇలా నుంచే కదా కమిషన్ ఇచ్చేది, వేరే దాంట్లో నుంచి కాదు కదా. సో -420 ఇవ్వాలి. ఎంత అవుతుంది, 72,250. ఓకే, 72,250. దేనిది, ఇప్పుడు టోటల్ సేల్స్ నుంచి మన కమిషన్ తీసేస్తే ఎవరికి, కంపెనీకి సబ్మిట్ చేసిన అమౌంట్ వస్తుంది, సబ్మిటెడ్. ఓకే, కంపెనీకి ఇచ్చిన అమౌంట్, కంపెనీలో డిపాజిట్ చేసిన అమౌంట్ వస్తుంది. ఓకేనా, కంపెనీలో డిపాజిట్ చేసిన అమౌంట్ వస్తుంది. ఓకేనా, కంపెనీలో డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత మరి, కంపెనీలో డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత అంటే 72,250. ఎందుకంటే ఈ 420 మనం కమిషన్ వీనికి ఇచ్చినాం, మళ్ళా ఎక్స్ట్రాగా ఇచ్చినాం అందుకే. ఓకేనా, ఇప్పుడు 15% అనేది వీని కమిషన్, 15% టోటల్గా 100% అనుకో, -15% అయితే 85% అవుతుంది. ఇప్పుడు 85% అనేది కంపెనీకి డిపాజిట్ చేసిన అమౌంట్. ఓకేనా, 85 అనేది 72,250 అయితే 100% అనేది ఎంత, ఓకేనా, 517 520 ఓకే, 517 520. 17కి ఎన్ని టైమ్స్ ఉన్నది, 17కి ఎన్ని టైమ్స్ ఉన్నది. సరే, ఇట్లా మీకు రాలేదనుకో, డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్ అనుకో. ఓకేనా, 72,250 ఇంటూ 20 డివైడెడ్ బై 17. ఓకేనా, ఇట్లా కూడా చేసుకోవచ్చు క్రాస్ మల్టిప్లికేషన్. లేకపోతే డైరెక్ట్ ఎన్ని టైమ్స్ ఉన్నో మల్టిప్లై చేసి ఇది కూడా అన్ని టైమ్స్ ఉండాలని పెట్టుకోవచ్చు. లేకపోతే ఇట్లా మల్టిప్లై చేసుకున్నా కూడా అదే వస్తుంది మనకు. ఓకేనా, ఎంత, 17 4 జా 68, 17 4 జా 68, 68 పోతే ఎంత, 42 ఉంటుంది. 42 అంటే 17 2 జా 34, 34 అంటే 85, అంటే 17 5 జా 85, అంటే 4250. 4250 ఇంటూ 20, 4250 ఇంటూ 20. ఓకేనా, 4250 ఇంటూ 20. 2 5 జా ఎంత, 10, అంటే జీరోస్ తర్వాత తీసుకుందాం. 2 5 జా 10, 2 2 జా 4, 2 4 జా 8, టోటల్గా 85,000. టోటల్ సేల్స్ ఎంత, 85,000 అనేది టోటల్ సేల్స్. ఓకేనా, ఏం చేసినాం, ఏం లేదు, 3% కమిషన్ ఎక్స్ట్రా ఇచ్చినాం. 14,000 కూడా 3% ఇచ్చినాం. ఇప్పుడు ఇక్కడ బోనస్ 3% అన్నారు కదా, అదే బోనస్ని 14,000 కూడా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ 420 అనేది మనకి కమిషన్ ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చినప్పుడు కమిషన్లకి ఏమో యాడ్ చేయాలి, వాళ్ళ కంపెనీకి సబ్మిట్ చేసే, కంపెనీకి డిపాజిట్ చేసే అమౌంట్ నుంచి మైనస్ చేయాలి. దట్స్ ఇట్. ఓకేనా, ఇంత సింపుల్. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే కంబైన్, ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఏ కంపెనీ అలౌడ్. ఈ క్వశ్చన్ ఏంటంటే మనకు బోనస్ తోటి ప్లస్ ఫిక్స్డ్ శాలరీ, రెండింటి కలిపి ఉంటుంది. ఓకేనా, ఏ కంపెనీ అలౌడ్ 12% కమిషన్ ఆన్ టోటల్ సేల్స్. ఓకేనా, ఏ కంపెనీ అలౌడ్ 12% కమిషన్ ఆన్ ది టోటల్ సేల్స్ టు ది సేల్స్ మ్యాన్. టోటల్ సేల్స్ మ్యాన్ 12%. బట్ ఇఫ్ ది సేల్స్ మ్యాన్ ఈస్ అపాయింటెడ్ ఆన్ ఏ ఫిక్స్డ్ శాలరీ. ఓకేనా, ఒకవేళ 3,500 శాలరీ తోటి 7% కమిషన్ ఆన్ ది సేల్స్ మోర్ దెన్ 12%. ఓకేనా, 12,000 కంటే ఎక్కువ ఉంటే 7% కమిషన్. ఇఫ్ ఇన్ ది సెకండ్ కండిషన్ సేల్స్ మ్యాన్ రిసీవ్డ్ 340 లెస్ దెన్ ది ఫస్ట్ కండిషన్, ఫైండ్ ది టోటల్ సేల్స్. ఓకేనా, సెకండ్ కండిషన్లో సేల్స్ మ్యాన్ రిసీవ్డ్ 340 లెస్ దెన్ అంటాను. సో సెకండ్ కండిషన్ తక్కువ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ కండిషన్ మైనస్ సెకండ్ కండిషన్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ కండిషన్ ఏంది,
12% కమిషన్. ఫస్ట్ కండిషన్ ఏంది, 12% కమిషన్ ఆన్ టోటల్ సేల్స్ అంటే 12% ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ అంటే టోటల్ సేల్స్ అంతేనా, 12% ఆఫ్ ఎక్స్ మైనస్ 12% ఆఫ్ ఎక్స్, ఎందుకంటే టోటల్ సేల్స్ మీద 12% కమిషన్ అంటాను. ఓకేనా, టోటల్ సేల్స్ మనం ఎక్స్ అనుకుంటాం. ఇప్పుడు సేల్స్ మ్యాన్ అపాయింటెడ్ ఆన్ ఏ ఫిక్స్డ్ శాలరీ. ఇప్పుడు సేల్స్ మ్యాన్కి 3500 శాలరీ, ఓకేనా, 3500 శాలరీ అనుకో, ప్లస్ 7% కమిషన్ ఆన్ ది సేల్స్ మోర్ దెన్ 12,000. ఓకేనా, 7% సేల్స్ మోర్ దెన్ అంటాను. సేల్స్ మోర్ దెన్ అంటే ఇప్పుడు ఎక్స్ మైనస్ 12,000 అనుకోవచ్చా. సేల్స్ మోర్ దెన్ 12,000 అంటే ఎక్స్ మైనస్ 12,000 కంటే ఎక్కువ వస్తే దాంట్లో 7% కమిషన్ అంటాను. కరెక్టే కదా ఇది. ఎక్స్ మైనస్ 12,000 ఎందుకు చేసినా డౌట్ రావచ్చు. ఎక్స్ అనేది మనం టోటల్ సేల్స్ అనుకున్నాం. ఎక్స్ అనేది టోటల్ సేల్స్ అంటే మనకు టోటల్ సేల్స్ అంటే 12,000 కంటే ఎక్కువ, అంటే 12,000 కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు 7% కమిషన్ అంటారు. 12,000 కంటే ఎక్కువ అంటే ఎక్స్ మైనస్ 12,000 కదా, అంటే ఎక్స్ మైనస్ 12,000 ఇవ్వండి, 7% కమిషన్ ఇచ్చాం. ఇట్లా ఇది చేయడం వల్ల వానికాట 340 రూపీస్ లెస్ దెన్ అన్నాడు. ఎంత లెస్ దెన్, 340 లెస్ దెన్ అన్నాడు. సో ఈక్వల్ టు 340 వేసుకుంటాం. ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే 340 రూపీస్ రావాలి మనకు. ఓకేనా, ఇప్పుడు మనం టోటల్ సేల్స్ ఎంత అనుకోవాలి. ఇప్పుడు ఇది 12% ఆఫ్ ఎక్స్, 12% ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ 3500, ఓకే, ప్లస్ 7% ఆఫ్ ఎక్స్, ప్లస్ 7% ఆఫ్ ఎక్స్ మైనస్ 7% ఆఫ్ 12,000, 7% ఆఫ్ 12,000, ఓకే, 7% ఆఫ్ 12,000 అంటే ఎంత, పర్సంటేజ్ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 7 zeros 0, 7 2 14, 7 1 840 ఈక్వల్ టు 340. ఓకేనా, ఇప్పుడు 3500 మైనస్ 840, 12% మైనస్ 7% ఎంత, 12% మైనస్ 7%, ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఒకటి. 12% మైనస్ 7% అంటే 5% ఆఫ్ ఎక్స్, 5% ఆఫ్ ఎక్స్ మైనస్ ఇప్పుడు 3500 ఉన్నది. 3500 మైనస్ 840 ఎంత, 3500 మైనస్ 840 ఎంత అంటే ఈ 500 పోగా ఇంకా 340, 3,000 నుంచి 340 తీసేస్తే 3,660. ఓకే, 2,000 340 పోతే 660. ఓకే, 2,660 అంతేనా, 2,660 ఈక్వల్ టు 340. ఈ మైనస్ 2,660 పోతే ప్లస్ అవుతుంది. 5% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2,660 ప్లస్ 340 విచ్ ఈక్వల్ టు ఎంత, 340 యాడ్ చేస్తే 3,000 అవుతుంది. దట్స్ ఇట్, 5,000 అనేది 5% ఆఫ్ ఎక్స్ అనేది 3,000. 5% ఆఫ్ ఎక్స్ అనేది 3,000 అయితే 5% ఆఫ్ ఎక్స్ అనేది 3,000 అయితే మనకు టోటల్ సేల్స్ ఎంత కావాలి, అంతే కదా. టోటల్ సేల్స్ అడుగుతారు కదా, 100% ఎంత. నేను ముందే చెప్పిన, మీరు ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు, లేకపోతే దీనికి ఎన్ని టైమ్స్ ఉన్నదో చేసుకోవచ్చు. ఎన్ని టైమ్స్ ఉన్నది, 5 6 30, 600 టైమ్స్ ఉన్నది. సో ఇదంతా 600, 2 zeros అంటే 60,000. టోటల్ సేల్స్ ఎంత, 60,000. ఓకేనా, ఏం చేసినా 12% ఆఫ్ ఎక్స్ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా, ఏ కంపెనీ అలో 12% కమిషన్, ఏ కంపెనీ అలో 12% కమిషన్ అంది టోటల్ సేల్స్. ఓకేనా, టోటల్ సేల్స్ మీద 12%. ఇప్పుడు ఏంటంటే సెకండ్ కండిషన్లో తక్కువ వచ్చింది అన్నాడు కాబట్టి సెకండ్ కండిషన్ మేనేజ్ చేస్తాం. ఒకవేళ ఫస్ట్ కండిషన్లో తక్కువ వస్తే ఫస్ట్ కండిషన్ మేనేజ్ చేస్తాం. ఓకేనా, ఈ మెథడ్లో మనం చేయాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఏం చేయలేదు నేను, ఫస్ట్ 12% ఆఫ్ ఎక్స్ అనుకున్నా, టోటల్ సేల్స్ను ఎక్స్ అనుకున్నా. నెక్స్ట్ మనకి ఫిక్స్డ్ శాలరీ 3,500 ఇచ్చిల్లట. ఒకవేళ 12,000 కంటే ఎక్కువ అమ్ముతే, 12,000 కంటే ఎక్కువ సేల్ చేస్తే 7% కమిషన్ ఇచ్చిల్లట. ఓకేనా, టోటల్ అమౌంట్ నుంచి 12,000 తీసేస్తే ఎంత అమ్మిడో, ఎక్కువ ఎంత అమ్మిడో తెలుస్తుంది మనకు. సో దాంట్లో 7% కమిషన్ ఎనికి. ఓకేనా, మీరు 7% ఆఫ్ ఎక్స్, ఈ మైనస్ ఉన్నది కదా, సో 7% ఆఫ్ 12,000. ఓకేనా, 7% అనేది రెండింటికి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, అట్లా చేసి జస్ట్ సింప్లిఫై చేసుకుంటూ వస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, సింపుల్. సరే, ఇదే ఇంకో క్వశ్చన్, అంటే ఇలాంటిది ఇంకో క్వశ్చన్. బట్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ కండిషన్లో ఎక్కువ అమౌంట్ వస్తుంది, సెకండ్ కండిషన్లో ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఓకేనా, ఏ కంపెనీ అలౌడ్ 14% కమిషన్ ఆన్ ది టోటల్ సేల్స్. ఓకేనా, కంపెనీ అట 14% కమిషన్ ఇచ్చిందట ఆన్ ది టోటల్ సేల్స్ టు ఇస్ సేల్స్ మ్యాన్. బట్ ఇఫ్ ది సేల్స్ మ్యాన్ ఇస్ అపాయింటెడ్ అనే ఫిక్స్డ్ శాలరీ, చూసాము, ఫిక్స్డ్ శాలరీ 6,000 అండ్ 6% కమిషన్ ఆన్ ది సేల్స్ మోర్ దెన్ 18,000. ఓకేనా, 18,000 కంటే ఎక్కువ అమ్మితే
మనకటి ఏంటంటే 6% కమిషన్ ఇచ్చారు. ఇంత సేమ్ ఇంత క్వశ్చనే, కానీ ఇఫ్ ఇన్ ది సెకండ్ కండిషన్ సేల్స్ మ్యాన్ రిసీవ్ 1080 మోర్ దెన్ ది ఫస్ట్ కండిషన్. అంటే ఇప్పుడు సెకండ్ కండిషన్లో ఎక్కువ వచ్చినాయి, సెకండ్ కండిషన్లో ఎక్కువ మనీ వచ్చినాయి అంటే ఫస్ట్ కండిషన్ మైనస్ చేయాలి అంతేనా. సెకండ్ కండిషన్ నుంచి ఫస్ట్ కండిషన్ మైనస్ చేయాలి. ఫైండ్ ది టోటల్ సేల్స్ అంటారు. సెకండ్ కండిషన్ ఏంది, ఇప్పుడు ఇది సేల్స్ మ్యాన్ ఈస్ అపాయింటెడ్ ఆన్ ది ఫిక్స్డ్ శాలరీ 6,000 అన్నది ఫిక్స్డ్ శాలరీ అయితే 6,000 అన్నది ఫిక్స్డ్ శాలరీ ప్లస్ 6% కమిషన్ ఆన్ ది సేల్స్ మోర్ దెన్ 18,000. 6% కమిషన్ ఆన్ ది సేల్స్ మోర్ దెన్ అంటే ఎక్స్ అనుకుంటాం టోటల్ సేల్స్ని ఎక్స్ మైనస్ 18,000 చెప్తాం. ఓకేనా, ఎక్స్ మైనస్ 18,000 చెప్తాం. ఇందులో నుంచి ఇది మైనస్ చేయాలి, ఏది 14% ఆఫ్ ఎక్స్. ఓకేనా, 14% ఆఫ్ ఎక్స్ మైనస్ చేస్తే ఎంత వచ్చిందట, 1080 వచ్చిందట. ఓకేనా, 1080. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే సెకండ్ కండిషన్లో ఎక్కువ అమౌంట్ వచ్చింది కాబట్టి సెకండ్ కండిషన్ మైనస్ ఫస్ట్ కండిషన్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు 6,000 ఎట్టున్నారు రాసుకో, ప్లస్ 6% ఆఫ్ ఎక్స్ ఏమని చెప్తావు, ఏం లేదు 6% ఆఫ్ ఎక్స్ రాసుకో. ఓకేనా, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 6% అంటే పర్సంటేజ్ 2 zeros క్యాన్సల్, 6 5 48 108 అంతేగా, 18 6 108 1080 అంతే. 6 5 48 8 4 6 1 6 1080. ఓకే, 1080. నెక్స్ట్ మైనస్ 14% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1080. ఓకే, ఇప్పుడు ఈ 6,000 మైనస్ 1080, 6,000 మైనస్ 1080, 6,000 మైనస్ 1080 ఎంత, 6,000 మైనస్ 1080 ఎంత అంటే 6,000 మైనస్ 1080 చేసేసి ఎంత వస్తుంది, 20. ఓకే, 4920. ఓకేనా, 4920. ఓకే, 4920. నెక్స్ట్ వస్తుంది 4920 వచ్చేసరికి. ఓకే, 4920 వస్తుంది మైనస్ 6% అంటే మైనస్ 8% ఆఫ్ ఎక్స్. ఓకేనా, 8% ఆఫ్ ఎక్స్. ఇప్పుడు 8% ఆఫ్ ఎక్స్ని అటు పంపిద్దాం. ఓకేనా, 1080ని ఇటు పంపిద్దాం. ఓకే, 4920 మైనస్ 1080 ఈక్వల్ టు 8% ఆఫ్ ఎక్స్. ఓకేనా, 8% ఆఫ్ ఎక్స్ని ఇటు పంపించినాం. ఓకే, 8% ఆఫ్ ఎక్స్ని ఇటు పంపించి 1080ని ఇటు తీసుకొచ్చినాం. ఓకేనా, 1080 మైనస్ చేసి ఎంత, 38 ఎంత, 3840. 8% ఆఫ్ ఎక్స్ ఎంత, 3840. అదే 3840. ఇప్పుడు 8% అనేది 3840 అయితే మనకు కావాల్సిన ఎంత, 100%. అంతేనా, 100% కావాలి. 8% అనేది 3840, 8 4 32, 8 4 32 పోతే 64, 8 అయితే 64 ఇంటూ 480. ఓకే, 8 ఇంటూ 480 చేసి వస్తుంది. 100 ఇంటూ 480 ఎంత, 100 ఇంటూ 480 అంటే 4800 అంటే 48,000. ఓకేనా, 48,000. ఇంతే సింపుల్. ఏ క్వశ్చన్ అయినా ఇప్పుడు కమిషన్ బేస్డ్ ఏ క్వశ్చన్ వచ్చినా మీరు వేయాల్సింది ఏం లేదు. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు 12,000 మీద కమిషన్ ఉన్నది కదా, ఆ కమిషన్ని 12,000కి కూడా అదే కమిషన్ ఇద్దాం. ఇచ్చి ఆ కమిషన్ని మన సేల్స్ మ్యాన్కి యాడ్ చేసుకోవచ్చు. ఈ కమిషన్ని సేల్స్ మ్యాన్కి యాడ్, అదే కంపెనీకి డిపాజిట్ చేసిన అమౌంట్ ఇచ్చిన అనుకో అలా నుంచి మైనస్ చేయొచ్చు. మైనస్ చేసి 15% అనేది కమిషన్ అయితే ఇప్పుడు 85% అనేది సేల్స్ మ్యాన్ డిపాజిట్ చేసిన అమౌంట్ అవుతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు ఏది ఎక్కువ అమౌంట్ వస్తుందో అందులో నుంచి తక్కువ అమౌంట్ని మైనస్ చేయాలి, వాడే ఇస్తాడు. ఇన్ ది సెకండ్ కండిషన్ సేల్స్ మ్యాన్ రిసీవ్ 340 లెస్ దెన్ ది ఫస్ట్ కండిషన్ అన్నాడు. సో ఫస్ట్ కండిషన్ నుంచి సెకండ్ కండిషన్ మైనస్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ ఏమన్నా అంటే ఇఫ్ ది సెకండ్ కండిషన్ సేల్స్ మ్యాన్ రిసీవ్డ్ 1080 మోర్ దెన్ ది ఫస్ట్ కండిషన్, సో సెకండ్ కండిషన్ మైనస్ ఫస్ట్ కండిషన్ చేసినాం. దట్స్ ఇట్, ఇంత సింపుల్. ఓకేనా, ఇట్లా మీరు కమిషన్ బేస్డ్ క్వశ్చన్ నేను ఇంత స్ట్రెచ్ చేసి ఇంత డీటెయిల్గా చెప్పిందే మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మీ మైండ్లోకి ఎక్కాలని. ఓకేనా, క్లియర్గా అర్థం కావాలని నేను చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీ వీడియోని లైక్ చేసి ఏంటంటే ఎంతమందికి తెలియదు ఈ కాన్సెప్ట్, సో ఎక్కువ మందికి పోతుంది. ఓకేనా, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ కంటెంట్. ఓకేనా, తెలుగులో మనకి ఏంటంటే క్లియర్గా పర్సంటేజ్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను అనుకుంటున్నా. ఓకేనా, క్లియర్గా పర్సంటేజ్ మొత్తం కంప్లీట్ చేసి అందరికీ రీచ్ అవ్వాలి. ఓకేనా, అందరికీ రీచ్ అవ్వాలి. ఎవరైతే ఇంగ్లీష్ అర్థం కాదు, హిందీ అర్థం కాదు అనుకుంటారో వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి. ఓకేనా,
వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఏది కావాలన్నా టెలిగ్రామ్ ఛానల్ని అన్నీ ప్రొవైడ్ చేస్తా, పీడిఎఫ్లు, ఏ డౌట్ ఉన్నా డౌట్ క్లారిఫికేషన్, ఏ హెల్ప్ కావాలన్నా నేను ఉంటా. ఓకేనా, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే నేను ప్రతి ఒక్క ఏ వీడియో చేయమంటే ఆ వీడియో చేస్తాను. దేంట్లో మీకు డౌట్ ఉంటే అది చేసేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ ఫస్ట్. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ అడ్డా. ఓకే, ఎస్ఎస్సి తెలుగు. ప్రతి ఒక్కరికి తెలుగులో మీరు కంటెంట్ నేర్చుకోవాలనుకున్నా, తెలుగులో ఎవరికైనా ఏది తెలియకపోయినా మన ఛానల్ ద్వారా అందరికీ తెలిసేలా చేస్తాం. ఓకేనా, నార్త్లో కమ్యూనిటీ ఉన్నది. ఓకేనా, నార్త్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఓకేనా, వాళ్ళకి అంత కమ్యూనిటీ ఉన్నది, మన సౌత్లో లేదు. మన సౌత్లో కూడా అలాంటి కమ్యూనిటీ క్రియేట్ చేసి అందరికీ హెల్ప్ చేసి ఎస్ఎస్సి మీద అవేర్నెస్ ఉండాలి, అవేర్నెస్ తెప్పియాలి. ఎస్ఎస్సి కొట్టడం అంత కష్టమేం కాదు, ఈజీగానే కొట్టొచ్చు అని అందరికీ తెలవాలి. ఓకేనా, ఓన్లీ నార్త్లో కాదు సౌత్లో కూడా కొడతారని తెలవాలి. ఓకేనా, అది మన మెయిన్ మోటో. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా.